ఈ గోల్కొండ సామ్రాజ్యము ఏదైతే ఉందో మనకి గోల్కొండ సామ్రాజ్యంలో హైదరాబాద్ అంతర్భాగం కావడము, దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఇది కాకతీయలో అంతర్భాగం. కాకతీయ రాజుల్లో అంతర్భాగం. కాకతీయ రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు. వాళ్ళు వెస్టర్న్ వాల్స్ని ఫోర్టిఫై చేసుకోవడం కోసం గోల్కొండని ప్రతాపరుద్రుడి కాలంలో ఫోర్టిఫై చేశారు. తర్వాత బహుమని సుల్తాన్లు వచ్చారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత హైదరాబాదు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు మొదటిసారి. కులీ కుతుబ్ షా మీద వీళ్ళు దండయాత్రలు చేశారు. ఔరంగజేబు, కులీ కుతుబ్ షాలు వెళ్ళిపోయారు. ఔరంగజేబు తరఫున ఉన్న నిజాం రాజులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆజంజాయిలు, ఆ వంశస్థులు 7 రాజులు, వాళ్ళు పోయారు. భారత స్వాతంత్రం వచ్చింది, విలీనము విమోచనం ఏదో జరిగింది. తెలంగాణ ఆంధ్రతో కలిసింది, ఆంధ్ర నుంచి తెలంగాణ వేర్పడింది. హైదరాబాద్ మళ్ళీ చాలా ఇండిపెండెంట్ సిటీగా ఉంది. సో మీరు లాస్ట్ 450 ఇయర్స్ చరిత్ర తీసుకుంటే ఇన్ని జరిగాయి హైదరాబాద్లో. అవును, ఎంతోమంది వచ్చారు. ఫస్ట్ కాకతీయులు వచ్చారు, బహుమని సుల్తాన్లు వచ్చారు, బాదామి చాళుక్యులు వచ్చారు, తూర్పు చాళుక్యులు వచ్చారు, వేంగి చాళుక్యులు వచ్చారు, పశ్చిమ చాళుక్యులు వచ్చారు. వాళ్ళ తర్వాత కులీ కుతుబ్ షాయిలు వచ్చారు, ఆజంజాయిలు వచ్చారు, వాళ్ళ నిజాం రాజు. వాళ్ళ తర్వాత భారత స్వాతంత్రం, తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోవడము, ఆంధ్రాలో విలీనము, అక్కడి నుంచి తెలంగాణ సపరేట్ స్టేట్ కావడము. ఈరోజు తెలంగాణ సపరేట్ స్టేట్ అయిన తర్వాత 3 ఎన్నికలు జరగడం. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయి చూస్తున్నాం. సో ఈ పరిణామ క్రమం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ఆలోచనల్ని ఇందులో పెట్టారు, ఒక నగరాన్ని అభివృద్ధి చేశారు. 5 కిలోమీటర్ల రేడియస్లో ఉండే హైదరాబాద్ 5 లక్షలతో ఉండే జనాభా ఈరోజు వాట్ వీఆర్ టుడే బట్ 1.2 crores, 1,20,00,000 వచ్చింది ఈరోజు. 1990లో 1990లో హైదరాబాద్ జనాభా 40 లక్షలు. ఇదే హైదరాబాద్ జనాభా 1990 నుంచి మనకు ఈ తెలంగాణ ఏర్పడే సమయానికి 80 లక్షలు అయింది. 1990 to 2014 మధ్యలో, 2015 మధ్యలో, ఈ 25 ఏళ్ల సమయంలో, ఈ 25 yearsలో ఇట్ హాస్ గోట్ డబుల్డ్. ఇట్ టుక్ 25 years ఫర్ దిస్ పాపులేషన్ గెట్ డబుల్డ్. 80 lakhs నుంచి 1.1 to 1.15 crore రావడానికి, అక్కడి నుంచి ఇంకో 50% అగ్రిగేట్గా పెరగడానికి జస్ట్ టుక్ 10 years. రైట్. అంటే నగరం గత 10 సంవత్సరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. సో ఈ అభివృద్ధి అనేది మనం యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్గానిక్ గ్రోత్. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ కన్సాలిడేషన్. నిజమైన అభివృద్ధి ఏం కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు పాలకులు. ఆ ప్లాట్ఫామ్లో ఇండస్ట్రీని మొబిలైజ్ చేశారు. ఆ ప్లాట్ఫామ్లో మీకు ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చారు, శాంతి భద్రతలను కాపాడారు, మనకు సెస్మోగ్రాఫిక్ సేఫ్టీ ఉన్న ప్రాంతం ఇది, వాటర్ అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఈ బేసిక్స్ అని చేశారు. శాంతి భద్రతలు, ఎలాంటి వాటరు, ఇరుకు రోడ్లను కొంచెం వెడల్పు చేయడము, ఇలాంటివన్నీ చేసి నగరానికి ఒక ఇమేజ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. కొంచెం దాన్ని గ్లామరైజ్ చేశారు. విచ్చలుడిగా పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ 50% టు తెలంగాణ జీడిపి, విచ్ ఇస్ క్లోజ్ టు $100 billion మన జీడిపి. నౌ వీ నీడ్ టు థింక్ ఇది ఆర్గానిక్ గ్రోత్.